అందరికీ నమస్తే అండి. తమిళనాడు రాష్ట్రంలో కల్లకురిచి అనే జిల్లాలో ఇద్దరు వ్యక్తులు కల్తీ మద్యం తాగి మరణించడం జరిగింది. అయితే వైద్య అధికారులు, కలెక్టర్ గారు వారు తాగింది కల్తీ మద్యం కాదని ప్రకటించడంతో అంత్యక్రియలకు పాల్గొన్న బంధువులు కూడా అక్కడ ఉన్న కల్తీ మద్యం తాగి సుమారు 39 మంది మరణించడం జరిగింది. 39 మందికి కంటి చూపు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అలానే 24 మంది పరిస్థితి విషపూరితంగా మారింది. అయితే వీరంతా ఇలా ఎందుకు ఎక్కువగా మద్యం తాగారంటే, అక్కడ అంత్యక్రియలకి పాల్గొన్నప్పుడు అక్కడ సాంప్రదాయాల ప్రకారము వచ్చిన ప్రతి ఒక్కరికి మద్యం ప్యాకెట్లు పంచడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. దాంతో అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న అంత్యక్రియలకు పాల్గొన్న 200 మంది సుమారు ఆ కల్తీ మద్యం తాగడంతో ఇటువంటి దుర్ఘటన అయితే జరగడం జరిగింది. అయితే తమిళనాడు ప్రభుత్వం చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరుగుతుంది. సో ఈ ఘటనపై మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. ఈ ఘటనలో కుటుంబ పెద్దలను కోల్పోయిన వారు కొంతమంది అయితే తల్లిదండ్రులను కోల్పోయిన వారు మరికొంతమంది. ఈ ఘటన చాలా విషాదకరమైన ఘటన. ఇటువంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుందాం.